హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. బండ్ల గణేష్ ఈరోజు ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. అది కూడా జస్ట్ 2 days బ్యాక్ 1 day బ్యాక్ ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి. మా ప్రభుత్వం వస్తే దీన్ని పరిష్కరిస్తాం అని మాట్లాడుతున్నారు. దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. బండ్ల గణేష్ ఏది చేసినా చాలా డిఫరెంట్గా చేస్తారు సార్. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఒకసారి, లేకపోతే సినిమా ఆడియో ఫంక్షన్లో కానీ నిన్న ట్వీట్ పెట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ గురించి. ఆ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ ట్రాఫిక్ని ఇది చేయగలుగుతారంట. అది ఏంటి సార్? దాని గురించి ఏమంటారు సార్? బండ్ల గణేష్ సినిమా నటుడుగానే కాకుండా సినీ నిర్మాతగా కూడా, అంటే ఫస్ట్లో నటుడిగానే వచ్చాడు, తర్వాత నిర్మాతగా మారాడు. ఇదొక యాంగిల్ అయినది. దాంతోపాటు రెండొక కోణం ఏంటంటే ఆయన వ్యాపార ధోరణి. వ్యాపారంలో మొదట్లో అతనికి ఉన్నటువంటి ఈ కోళ్ళ ఫాము, కోళ్ళ బిజినెస్, ట్రేడింగ్ అంతా కూడా ఉంది. కుటుంబం అంతా కూడా ఆ బిజినెస్లో ఉంది. వాళ్ళు కుటుంబ నేపథ్యం కూడా, వ్యాపారం కూడా అదే. దాని తర్వాత ఈ రెండు కాకుండా మూడవ కోణం రాజకీయ కోణం. సో అంటే ఇక్కడ ట్రిబుల్ రోల్స్లో ఆయన పోషిస్తున్నాడు. అంటే ఎక్కడ ఏది అవసరం ఉన్నప్పుడు ఆ రకంగా కనిపిస్తాడు. ఆ వ్యాపారపరంగా రియల్ ఎస్టేట్ కానీ, కొల్ల బిజినెస్లు కానీ, ఆ నెట్వర్క్ వేరు, అతని విధానాలు వేరు. సో అతను పెద్ద పెద్ద నాయకులతోటి, పెద్ద సౌండ్ పార్టీలతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ బాగా సంపాదించాడని, అందులో వచ్చిన డబ్బులు ప్రముఖ రాజకీయవేత్త అయినటువంటి ఒక వ్యక్తికి అతని బినామీగా ఇతడు చిత్రాలు నిర్మించాలని కూడా చెప్తుంటారు. సో ఏదైనప్పటికీ అతని వ్యక్తిగతం అదంతా కూడా సినిమాలు నిర్మిస్తుంటాడు. దీంట్లో కూడా ఆయన ఒక భిన్న ధోరణి కనిపిస్తుంటుంది. ఎట్లా అంటే పెద్ద హీరోలతోటి, అంటే పవన్ కళ్యాణ్ లాంటి కానీ, చిరంజీవి వాళ్ళతో కానీ స్నేహపూర్వకంగా ఉంటూ, తన రవితేజతో కానీ స్నేహపూర్వకంగా ఉంటూ వాళ్ళకు అంటే మన భాషలో, వ్యవహారిక భాషలో, అందరి భాషలో భజన చేస్తుంటాడు, కానీ స్తుతి చేస్తున్నా అంటే పొగుడుతూ ఉంటాడు. సో అదంతా కూడా నేపథ్యం ఎందుకు అలా తీసుకున్నామంటే కూడా దేవునికి కూడా మనం పొగుడుతూ పాటలు పాడితేనే దేవునికి, ముఖ్యంగా అతను కోట్ చేస్తుంటే కౌశల్య సుప్రజ రామాన్ని పొద్దున్న లేపి ఆయన భజన చేస్తే ఆయనకు ప్రసన్నం చేసుకుంటే కానీ ఆయన దేవుడు మనకు వరం ఇవ్వడు కదా. నటుడికి నేను ఆ విధంగా ప్రసన్నం చేసుకుంటూ తప్పే ఉంటుంది. నేను దొంగ గింగాను ఏమంటలేను, మీరు మంచోడివి, ఈశ్వరుడివి, దేవుడివి అంటున్నాను, తప్పే ఉంది, దాని నెగిటివ్ ఏమంటలేను కదా. నాకు అలా ఆ ఉన్నత శిఖరంలో ఉండాలనిపించింది, అలా కోరుకుంటున్నాను. సో అందుకని పవన్ కళ్యాణ్ ఈశ్వర, పరమేశ్వర, పవనేశ్వర అని చెప్పేసి బహిరంగంగానే స్టేజ్ మీద చెప్పుకోవడం, దాన్ని సమర్థించుకోవడం కూడా జరిగింది. సో ఏదైతే అది కూడా వ్యాపారదుని నిజంగా అతను చెప్పిన విధానంగా చూస్తే నెగిటివ్ వర్డ్స్ ఒకరిని కించపరుస్తున్నా ఆయన మాట్లాడుతలేడు, అతిశయోక్తి కూడా మాట్లాడుతాడు. ఒకవేళ అతిశయోక్తి నీకు అనిపించింది నాకు కూడా అనిపించాలి కదా నా ఉద్దేశం. అంతవరకు బాగానే ఉంది. ఆడియో ఫంక్షన్లో హీరోలు పొగడంలో కానీ, హీరోలకు అంటే ఆ స్టేజ్ అంతవరకు జరిగిన సభ అంతా ఆడియో ఫంక్షన్ అంత ఒక ఎత్తు అయితే, బండ్ల గణేష్ లాగానే అందరూ ఎక్స్పెక్ట్ చేసే విధానం కానీ ఒక వేవ్ క్రియేట్ చేయడం. సో అది కూడా ఒక ట్యాక్లింగ్, పబ్లిసిటీ ట్యాక్లింగ్ అని చెప్పవచ్చు. ఇంతవరకు కూడా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అతను మాట్లాడే ధోరణి కూడా చాలా, మనం రీసెంట్గా ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు అతను యూట్యూబ్ ఛానల్స్లో కూడా. సరే యూట్యూబ్ ఛానల్ కానీ, వ్యక్తులు కానీ మన పేర్లు అప్రస్తుతమైనప్పటికీ చాలా ట్యాక్లింగ్గా మాట్లాడుతుంటాడు. ముఖ్యంగా మనకు తెలుసు, ఒక పొలిటికల్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తుంటే పొలిటికల్ లీడర్ని దడదడలాడిస్తూ వాళ్ళు చెప్పే తడబాట్లు, తత్రబాట్లో నుంచి మిస్టేక్స్ రాబట్టడం, దాన్ని వైరల్ చేయడం, అంటే ముఖ్యంగా బీకాంలో ఫిజిక్స్ లాంటివి, ఇట్లాంటి వానికి అలాంటి జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా తను జాగ్రత్త పడుతూ, అన్న ఊకో అన్న, నీకేం తెలియదు, నన్ను వేరే ట్రోల్ చేస్తానని చెప్తున్నావా, ఇట్లా ముందస్తు జాగ్రత్త పడడం కానీ, అతను చాలా లేఖిక అలా తీసేయడం కానీ అట్లా చేస్తుంటారు. రీసెంట్గా పెద్ద జర్నలిస్ట్ వేరే జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా మెచ్యూరిటీగా ఉంటే అతను దొరకకుండా మాట్లాడుతూ చాలా గమ్మత్తుగా వ్యవహారికంగా చేస్తూ ఆ ఎపిసోడ్ కూడా రన్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడేం చేస్తే పబ్లిసిటీ వస్తుంది, ఎక్కడేం చేస్తే రేటింగ్ వస్తుంది, ఎక్కడేం చేస్తే విజయం వస్తుందో, వ్యూస్ వస్తుందో ఆయనకు బాగా తెలుసు. సో ఏదైనప్పటికీ ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజకీయాలు కూడా అలాగే వచ్చాడు ఆయన. రాజకీయాల్లో తన ప్రత్యేకత నిలబెట్టుకోవడానికి, తనంటే ఏందో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. గత ఎన్నికల ముందు అనూహ్యంగా అతను పవన్ కళ్యాణ్ అభిమానిగా, నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా అందరం అనుకున్నాము జనసేన పార్టీకి వెళ్తాడేమో అనుకుంటే, ఊహించిన విధంగా కాకుండా తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం,
అది కూడా తెలంగాణ తరపునే. తెలంగాణ నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే కర్మభూమి అని కూడా చెప్పాడు అతను. సో అయినప్పటికీ ఇక తెలంగాణ నుంచి ఆయనకు టికెట్ ఆశించిన టికెట్ రాకపోవడం, అయితే వెంటనే అసమ్మతి ప్రకటించడం కానీ నెగిటివ్ కామెంట్ చేయడం చేస్తుంటారు చాలామంది. కానీ ఆయన ఏ విధంగా కూడా ఆయన కామెంట్ చేయలే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్నికల ముందు జరిగినటువంటి ఒక టీవీ డిబేట్ చర్చల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసుకోకపోతే నేను నాలుక కోసుకుంటా, మెడకాయ కోసుకుంటా అని చెప్పి సభాముఖంగా, అంటే దట్ మీన్స్ టీవీ ముఖంగానే అందరూ చూస్తున్న లైవ్లోనే అనడం. ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత సదరు జర్నలిస్ట్ అయితే నెటిజన్స్ అంతా కూడా మెడ కోసుకుంటావా, నాలుక కోసుకుంటావా అని బ్లేడ్స్ గురించి చెప్పడం, ఏదో సైటైరికల్గా అంటాంగా నిజంగా చేస్తారా, దాన్ని దాటి విషయం అది అయిపోయింది. అక్కడితో అది అయిపోయింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భంలో రాజకీయాల గురించి వాక్య చేయాల్సి వచ్చిన, రాజకీయాల ప్రమేయం వచ్చినప్పుడు కూడా ఎప్పటికి కూడా తను ఎలాంటి వాక్య చేయకుండా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఎక్కడ కూడా అసలు ఎక్స్పోజ్ అవ్వలేదు. పైపెచ్చాడు కాంగ్రెస్లో ఉంటూనే తన సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ పోలడం కానీ, మంచి చేసిన అభినందించడం చాలా సందర్భంలో జరిగింది. మంచి నాయకుడు అని తన వ్యక్తిగత అభిప్రాయాలు చర్చల్లో భాగంగా కూడా తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది, హైదరాబాద్ అభివృద్ధి చెందిందని రకరకాలుగా చెప్పాడు. దానికి ఇక్కడ రాజకీయాల నేపథ్యం ఏమి ఆలోచించకుండా అక్కడ చెప్పాడు. ఈరోజు ఎన్నికల దగ్గర కొడతా ఉంటే మళ్ళీ తన స్వరాన్ని, రాజకీయ స్వరాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. గతంలో 2-3 ట్వీట్లు చేయడం కానీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నటువంటి యాత్రలో తాను పాల్గొని సంఘీభావం ప్రకటించడం, ఇవంతా చూస్తుంటే మళ్ళీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడానికి కానీ మళ్ళీ తిరిగి ఎన్నికల్లో టికెట్ ఆశిస్తుండవచ్చు మనం అంచనా వేసుకోవచ్చు. సో దానికి కాదు అవును అని వాళ్ళు ఖండించారు. ఒకవేళ అడిగినా కూడా అది అలాంటిది ఏమి లేదు అంటారు. అయినప్పటికీ ఎన్నికల్లో తన పాత్ర నిర్వహించుకోవడానికి కానీ తన వ్యక్తిత్వాన్ని లేదా తన ప్రత్యేకత నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు బండ్ల గణేష్. ఈ బండ్ల గణేష్ ఇదంతా కూడా సమకాలీక రాజకీయాల విషయంలో కొంచెం ముందుగా ఉంటుంది. తనమైన శైలిలో చురుకలు అంటించడం కానీ లేదా తన భావాన్ని వ్యక్తీకరణ చేస్తుంటాడు. ఇక్కడ ప్రకృతి ప్రకారంగా ప్రకృతి నిన్న నుంచి వర్షాలు అది కామనే, ఏ రాష్ట్రంలోనే ఎక్కడ పడినా, ఏ నగరంలో పడినా కూడా అభివృద్ధి చెందిన చైనాలో కూడా ఉంటుంది. సరే, అది పెరిగిన ట్రాఫిక్ మన హైదరాబాద్ ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ ఇదంతా కూడా హైదరాబాదు నదీ పరివాహక ప్రాంతం పక్కన నిర్మించబడిన అభివృద్ధి చెందిన నగరం. అంటే నదికి మన మూసీ నది పక్కన ఒడ్డున అభివృద్ధి చెందిన నగరం. అంటే నదికి రకరకాల దూరాల నుంచి ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. మనకు సహజంగా ప్రకృతిలో ఏంటంటే నది అలా వెళ్తుంది. ఈ నది వెళ్తున్న ప్రాంతం నుంచి రకరకాల దూరాల నుంచి ఎన్నో వేవ్స్ నుంచి ఫ్లడ్స్ పిల్ల కాలువలుగా వచ్చి నదిలో కలవడం సహజం. ఇవన్నీ కూడా నగరం అభివృద్ధి చెందినప్పుడు అవన్నీ మూసుకుపోయాయి, నగర కాలువలు మూసుకుపోయాయి. అసలు లోకట్టుగా నిర్మించిన కాలువ విభాగాలు కూడా నిర్లక్ష్యం వల్ల కావచ్చు, మనం వేసే చెత్త వల్ల కావచ్చు, ఇంకా రకరకాల వల్ల కూడా కబ్జాల వల్ల కావచ్చు, అవన్నీ మూసుకుపోయి హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నీళ్ళు నిలిచిపోవడాలు లేదా రోడ్డు మీద జామ్ అవ్వడం కావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఓన్లీ హైదరాబాదే కాదు, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వం రేపు భవిష్యత్తులో వచ్చిన ప్రభుత్వం కూడా కొంచెం మార్పు చెందుతుందని, కానీ ఎప్పటికి కూడా ఈ ట్రాఫిక్ సమస్య కానీ, నీళ్లు నిలిచిపోవడం కానీ, అంచనాల నుంచి వర్షాలు వచ్చిన మునిగిపోవడం కానీ సహజమే. ఈ విధానం ఈ రాష్ట్రంలో కాదు, కర్ణాటకలో ఉంటుంది, బీజేపీ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఉంటుంది. కాకపోతే ఎక్కువ నష్టాలు జరిగినప్పుడు, పునరావృతం అవుతున్నప్పుడు తగిన చర్యలు తీసుకోవడం, ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవడం, వర్షం వచ్చినప్పుడు ఒకేసారి అందరూ రావడం, వెళ్ళే దారి తక్కువగా ఉండడం, రోడ్లు కొంచెం చెడిపోవడం ఇవన్నీ సహజమే. ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది అయినప్పటికీ కూడా దానికి నివారణ చర్యలు అంతగా అమల్లోకి రావాలంటే ఈజీనే కాదు. అయినప్పటికీ ప్రభుత్వం కూడా స్పందిస్తేనే బాగుంటుంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో బండ్ల గణేష్ మీరు ఒక 4 నెలలు ఓపిక పట్టండి, మా ప్రభుత్వం వస్తే ఈ సమస్య తీరుస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని సూచించాడు. నిజంగా బండ్ల గణేష్ గారు చెప్పినట్టు రేపు ప్రభుత్వం వస్తే ఒకవేళ వస్తే ఇలాంటి సమస్యలు తీస్తే ప్రజలకు మంచి జరిగితే ఇంకా సంతోషమే, ఆహ్వానించదగిందే. ఆ రోజు కూడా బండ్ల గణేష్ గారు రేపు ఒకవేళ ఆయన ప్రభుత్వం వచ్చి ఇలాంటి సమస్యలు తీరిస్తే కూడా ఆయన అభినందించవచ్చు. ఆయన కూడా ఏదైనా చురుకైన పాత్ర పోషించాలని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్.